హలో వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే చామదుంపల ములక్కాయ కర్రీ. రెసిపీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. 3 ఆనియన్స్, 4 చిల్లీస్, 3 టమాటోస్, 1 ములక్కాయ, చింతపండు పులుసు, చామదుంపలు. ఇంకా రెసిపీ చేసేద్దామా మరి? స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. 1/2 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, లైట్గా మిక్స్ చేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే ఇది మగ్గాలి కాబట్టి. సో మూత ఓపెన్ చేసి చూద్దాం ఉడికిందో లేదో. ఇంకా ఉడకల 2 మినిట్స్ వెయిట్ చేద్దాం, ఉడికిపోతుంది. ఇలా లైట్గా వేగినప్పుడు చూద్దాము, ములక్కాయలు వేసేద్దాం. వీటితో పాటు ములక్కాయలు కూడా వేగిపోతాయి. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 5 మినిట్స్ ఆగుదాం. తర్వాత టొమాటోస్ వేసేసుకుందాం. ములక్కాయలు కూడా మగ్గిపోయింది కదా, ఇంకా టొమాటోస్ వేసేసుకుందాము. చామదుంపలు కూడా వేసేసుకుందాము. మూత పెట్టుకోండి, ఇలా మగ్గుతాయి ఇవన్నీ. ఒక మగ్గినీగా స్పైసెస్ యాడ్ చేసేసుకుందామా? గరం మసాలా 1.5 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, కారం 2 స్పూన్స్. మీ టేస్ట్కి సరిపోయినంత వేసుకోండి కారం. జీలకర్ర 1/2 స్పూన్. స్పైసెస్ అన్నీ వేసుకున్నాం కదా, ఇలా మిక్స్ చేసేసుకున్నాము మొత్తం కలిసేటట్టు. 2 మినిట్స్ మూత పెట్టుకొని వేగనిద్దాం. తర్వాత చింతపండు రసం పోసేద్దాం. 2 మినిట్స్ అయిపోయింది కాబట్టి స్పైసెస్ కూడా మొత్తం పట్టేసి ఇంకా చింతపండు పులుసు పోసేసుకుందాం.
15 మినిట్స్ ఆగుదాం, ఇది ఉడికిపోద్ది. ఇంకా మన కర్రీ అయిపోయినట్టే. కొత్తిమీర జల్లుకొని ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది. ఇంకా కొత్తిమీర వేసేసుకొని 2 మినిట్స్లో సర్వ్ చేసేసుకుందాం. టూ మినిట్స్ మూత పెట్టేసుకుందాం, తర్వాత సర్వ్ చేసేసుకుందాం. ఇంకా 2 మినిట్స్ అయిపోయింది. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు టేస్ట్ చేసి రెసిపీ ఎలా ఉందో చెప్పేస్తాను మీకు. ఇప్పుడు ములక్కాయలు పక్కకు పెట్టేసుకొని ఇవన్నీ ఒకసారి గ్రేవీ టేస్ట్ చేద్దాం. గ్రేవీ అయితే బాగా వచ్చింది. ముక్క ఉడికిందో లేదో కూడా చూద్దాం. అన్నీ బాగా వచ్చినాయి. కర్రీ మట్టికి పర్ఫెక్ట్.